వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణితి కిరణ్. సో ఈ వీడియో ఏంటంటే నా హాఫ్ సారీస్ కలెక్షన్. ఇది రీసెంట్ కలెక్షన్ కాదండి, ముందు నుంచి ఉన్నవన్నీ నేను చూపిస్తున్నాను. అండ్ నాతో చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది హాఫ్ సారీస్, బికాజ్ నేను ఎక్కువ వేసుకోను. అండ్ వెడ్డింగ్కి వేసుకున్నవన్నీ నేను ఆల్రెడీ నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్లో చూపించాను. ఇవన్నీ నేను ముందు తీసుకున్నవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో వేస్తున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ హాఫ్ సారీ చూద్దాము. ఇది నారాయణపేటవి అప్పుడు ట్రెండ్ అయ్యాయి కదా కంప్లీట్గా, అప్పుడు తీసుకున్నాను. అండ్ ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి తీసుకున్నాను. తీసుకున్నప్పటికీ ఇవి కంప్లీట్ ట్రెండ్లో లేవు కానీ, బట్ తీసుకున్నాక రియలైజ్ అయ్యాను అసలు ఎన్ని చూశాను, ఎంతమంది తీసుకున్నారో. సో నాకైతే నచ్చింది. ఎంతమంది తీసుకున్నా మనకు ఉండాలి కదా, మనకి ఇన్ కేస్ ఈ ప్యాటర్న్ నచ్చితే అది వేసుకుంటేనే మనకు ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అందుకని చెప్పి ఎవరు తీసుకున్నా నేనైతే తీసుకున్నాను. గ్రీన్ అండ్ మెరూన్లో తీసుకున్నాను. నేను కలర్ కాంబినేషన్స్ చాలానే ఉండే, బట్ నాకు ఇది చాలా నచ్చింది. అండ్ ఈ కాంబినేషన్లో కూడా నాకు లేకుండే. ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను, కేపీహెచ్బిలో. సో షాప్ నేమ్ అయితే నాకు గుర్తులేదు, బట్ క్లాత్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. అండ్ స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు, సో వాళ్ళ దగ్గరే చేయించుకున్నాను. యాక్చువల్లీ ఇది క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. మొత్తం నాకు అరౌండ్ 3500 అలా అయింది అనుకుంటాను. మీటర్ క్లాత్ అయితే నాకు గుర్తులేదు. అండ్ బార్డర్ ఇలా సింపుల్ బార్డర్ వచ్చింది. గ్రీన్కి మెరూన్ కాంబినేషన్, మెరూన్కి గ్రీన్ అలా కూడా ఆపోజిట్ ఉండే. నేను గ్రీన్కి మెరూన్ కావాలనుకొని ఇలా తీసుకున్నాను. మనకి ఆపోజిట్ కాంబినేషన్లో కూడా ఉన్నాయి అప్పుడు. అండ్ ఇప్పుడు ఇవి ఇంకా ట్రెండింగ్లో ఉన్నాయో లేదో కూడా నాకు ఐడియా లేదు. అండ్ సేమ్ బార్డర్ ఇక్కడ పైన వేసి స్టిచ్ చేశారు వాళ్ళు. నార్మల్ లెహెంగా అండి, వాళ్ళు స్టిచ్ చేస్తారు కదా, ఐడియా ఉంది. సో అలానే చెప్పాను, నేను పర్టికులర్గా ఏం మోడల్ ఏం చెప్పలేదు. క్యాన్ నేను సెపరేట్ స్టిచ్ చేయించుకున్నాను. ప్రతి దానికి వేయించుకోవడం ఊరికే మనీ వేస్ట్ కదా, సో అందుకే ఒకటి సెపరేట్గా నేను చేయించుకున్నాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ లేదు. నేను నెక్స్ట్ వీడియోలో ఏదైనా చేసేటప్పుడు నేను చూపిస్తాను డెఫినెట్గా. నేను డిఫరెంట్గా ఏం స్టిచ్ చేయించుకోలేదు. రెగ్యులర్గానే ఎప్పుడు చెప్తాను కదా స్క్వేర్ నెక్ అలా అని చెప్పి, దీనికి కూడా స్క్వేర్ నెక్కే పెట్టించాను. అండ్ స్లీవ్స్కి బార్డర్ వేశారనమాట, బాటమ్కి వచ్చింది కదా సేమ్ అదే బార్డర్ స్లీవ్స్కి వేయించుకున్నాను. బ్యాక్ సైడ్ యూనిక్ పెట్టారు. యాక్చువల్లీ బ్యాక్ కూడా స్క్వేరే చెప్పాను అనుకుంటాను, వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి యూ పెట్టినట్టున్నారు. సో సింపుల్ అనమాట. చెప్పాను కదా స్టిచ్చింగ్ కాస్ట్ అంతా కలిపి నాకు 3500 అయింది. సెపరేట్గా బ్లౌజ్ ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు, వాళ్ళ దగ్గరే స్టిచ్ చేయించాను. అండ్ డోరీస్ కామన్. నెక్స్ట్ దుప్పట్టా అయితే నేను 2 తీసుకున్నాను. ఫస్ట్ ఒకటైతే నారాయణపేటలోనే తీసుకున్నాను, ఆపోజిట్ కలర్ లైక్ మెరూన్ కావాలని చెప్పి, బట్ ఎగ్జాక్ట్ మెరూన్ అయితే లేదు. సో ఇది కూడా సెట్ అవుతుందని చెప్పి ఇందులో తీసుకున్నాను. సేమ్ ఇది క్లాత్ తీసుకొని నేను చున్నీ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బార్డర్ వచ్చిందనమాట, కిందంతా ఇలా బార్డర్ అండ్ ప్లెయిన్. ఇది నేను టోటల్ 2.5 మీటర్ తీసుకున్నాను దుపట్టా కోసం అని చెప్పి. ఇది బార్డర్ అయితే సేమ్ లెహంగా కూడా మనకు సెట్ అవుతుంది అని చెప్పి, ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయి, ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్పి సెట్ అవుతుందని చాలా షాప్స్ తిరిగాము. ఇది తీసుకున్న దగ్గర అయితే నాకు ఆపోజిట్లో దొరకలేదు. రెగ్యులర్ డ్రెస్సెస్కి అయితే 2 మీటర్స్ ఉన్నా సరిపోతుంది క్లాత్, బట్ హాఫ్ సారీస్కి 2.5 మీటర్ ఉండాల్సిందే. సో దుపట్టా అంతా ఇంతే అనమాట, సింపుల్గా వచ్చింది బార్డర్. ఇంక ఇదంతా ప్లెయిన్. సో దుపట్టా నేను కలంకార్లో తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది కూడా పేర్ చేస్తుండే, సో రెండిట్లో ఫస్టే కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఇదైతే బాగుంటుంది వెడ్డింగ్ అని చెప్పి అప్పుడు ఇది తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక వెడ్డింగ్ ఉండే నాకు, దానికి డిఫరెంట్గా వేసుకుందామని చెప్పేసి నేను చున్నీ చేంజ్ చేసుకున్నాను అనమాట కలంకార్లో. ఇది యాక్చువల్లీ నా ఫ్రెండ్ వెడ్డింగ్కి వేసుకున్నాను ఈ హాఫ్ సారీ నేను. సో దుపట్టా అంతా నార్మల్ యాజ్ యూజువల్ అనమాట, నార్మల్ రెగ్యులర్ దుపట్టానే, ప్రింట్ అంతా. అండ్ ఈ దుపట్టా కాస్ట్ నాకు అరౌండ్ 850-900 అలా పడ్డది. నాకు ప్రైస్ అయితే ఐడియా లేదు, నార్మల్ కదా ఇవి, నార్మల్ దుపట్టా ప్రైస్ పడుతుంది కదా సేమ్ అలానే. నెక్స్ట్ ఈ హాఫ్ సారీ మా హౌస్ వార్మింగ్కి వేసుకున్నాను. సేమ్ ఇది కూడా హైదరాబాద్లోనే తీసుకున్నాను, కేపీహెచ్బిలో షీ నీడ్స్లో తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఇదైతే నాకు ఫస్ట్ వేసినప్పుడు ఓకే, కానీ మళ్ళీ అయితే నేను 1 టైం కూడా వేయలేదు. ఓన్లీ అప్పుడు హౌస్ వార్మింగ్ వేసింది, మళ్ళీ ఒక్కసారి కూడా వేయలేదు. నాకు నచ్చలేదు ఫిట్టింగ్ అంతా. ఇది యాక్చువల్లీ లెహంగా నాకు చాలా లూజ్ వచ్చిందనమాట, సో అందుకని నేను ఇది స్టిచ్ చేయించుకున్నాను. బట్ ఇక్కడ ప్రాపర్గా స్టిచ్ చేయలేదు వాళ్ళు, ఇదంతా నాకు నచ్చలేదు. సో అందుకే నేను వేయట్లేదు ఎక్కువ. రెగ్యులర్గా నేను రాయచోట్లోనే స్టిచ్ చేయించుకుంటాను. బట్ నాకు హౌస్ వార్మింగ్కి వచ్చే ముందు రోజు వచ్చాను నేను, మాకు హౌస్ వార్మింగ్ ఉందన్న ముందు రోజు. సో రాయచోట్లో స్టిచ్ చేయించలేనని చెప్పేసి నేను హైదరాబాద్లో ఇచ్చాను అనమాట. కొత్తగా ట్రై చేశాను వేరే వాళ్ళ దగ్గర, బట్ నాకు అక్కడైతే స్టిచ్చింగ్ అస్సలు నచ్చలేదు. ఇది నాకు ఫిట్టింగ్ కూడా నచ్చక ఇంకా వేయనే లేదు. బట్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, ఆ రోజుకి చాలా బాగుంది వేసుకుంటే. సేమ్ బ్లౌజ్ కూడా వాళ్ళ దగ్గరే స్టిచ్ చేయించాను. స్లీవ్స్ అయితే చెడగొట్టేశారు మొత్తము. నేను షోల్డర్ బఫ్ చెప్పాను, ఇలా కంప్లీట్ బఫ్ పెట్టేశారనమాట. అండ్ నాకు టైం కూడా లేదు వేరే తీసుకొని వేసుకునే ఆ రోజు, సో తప్పక వేసుకున్నాను అంతే. అండ్ ఇక్కడ బార్డర్ పెట్టారు, ఇది పెట్టారు. ఇది
ఈవెన్ బఫ్ పెట్టేదానికి కూడా అసలు ఎంత పెట్టారో మొత్తము ఎక్కువగా హెవీగా పెట్టారనమాట. సో అందుకు లుక్ లేదు. అండ్ బోట్ నెక్ కీ హోల్ పెట్టించుకున్నాను. అదైతే రెగ్యులరే ఎవరు పెట్టినా. సో నాకైతే ఓవరాల్గా అవుట్ఫిట్ నచ్చనే లేదు. వాళ్ళు చెడగొట్టేశారు యాక్చువల్లీ బాగున్నదాన్ని కూడా. కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నా. అందుకే రెగ్యులర్గా స్టిచ్ చేయించుకునే వాళ్ళ దగ్గర అయితేనే బెటర్, బాగా చేస్తారు. దుపట్టా అంతా కలిపి ఇది కూడా నాకు 2,800-3,000 అలా అయ్యింది మొత్తము. స్టిచ్చింగ్ కాకుండా ఓన్లీ అవుట్ఫిట్కి మాత్రం. ఇది లెహెంగా సెమీ స్టిచ్ వచ్చింది అండ్ బ్లౌజ్ స్టిచ్ కాదు, నేను సెపరేట్ చేయించుకున్నాను. అది కాకుండా ప్రైస్ నాకు 2,800 పడ్డది. బ్లౌజ్ స్టిచ్ చేసిన కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయింది యాక్చువల్లీ. దుపట్టా నెట్ వచ్చిందనమాట, నార్మల్ రెగ్యులర్ దుపట్టానే. సో అంతా డిజైన్ అంతా ఇలా వచ్చింది. సో రెగ్యులర్ దుపట్టానే, ప్రజెంట్ అయితే దుపట్టా ఒకటే నేను యూజ్ చేస్తున్నాను ఎక్కువ ఇందులో. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం రెగ్యులర్గా స్టిచ్ చేయించుకునే దగ్గరే బెటర్ అని చెప్పి. అండ్ వాళ్ళు ప్రైస్ కూడా చాలా తీసుకున్నారు బ్లౌజ్కి, బట్ నాకు ఫిట్టింగ్ అస్సలు నచ్చలేదు అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా నాకు నచ్చలేదు. బట్ అప్పటికి నాకు తప్పదు కాబట్టి ఆ రోజు వేసుకున్నాను. సో అంతే అనమాట, ఈ హాఫ్ శారీ అయితే అంతే. బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బింగ్గా ఉంది, సో వీడియో ఇలా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఈ లెహంగా గోల్డ్ అండ్ వైట్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టము యాక్చువల్లీ. ఇది చాలా ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 8 years అనుకుంటాను. మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ వార్మింగ్ అప్పుడు తీసుకున్నాను. ఇది కడపలో తీసుకున్నాము. అప్పుడు ప్రైస్ ఇది 5,000 అనుకుంటాను, 5K పడ్డది ఈ లెహంగా. అండ్ ఈ లెహంగా అయితే కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉందన్నమాట, కొంచెం కూడా చేంజ్ లేదు. ఫ్యాబ్రిక్ పాడవడం కానీ థ్రెడ్స్ అలా వచ్చేయడం కానీ ఏం లేదు, చాలా బాగుంది అలానే. ఇది బాటమ్ మొత్తం ఇలా ప్లెయిన్ గోల్డ్ అనమాట, ప్లెయిన్ గోల్డ్ కలర్లో వచ్చింది అండ్ ఇలా డిజైన్ వచ్చింది దాని మీద, సింపుల్ డిజైన్. నెక్స్ట్ టాప్, ఇది క్రాప్ టాప్లా వచ్చిందనమాట. చెప్పాను కదా వైట్ అండ్ గోల్డ్ అని, టాప్ వైట్ బాటమ్ గోల్డ్ వచ్చింది. అండ్ ఇది ఫుల్ స్టిచ్డ్ వచ్చిందనమాట. చూసారా బ్లౌజ్ ఇంకా ఎంత బాగుందో, అన్ని ఇయర్స్ అయినా కూడా. అప్పుడు ఇది అమ్మ వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చారనమాట, నేను వెళ్ళలేదు. అండ్ నాకు ఇవన్నీ తీసుకున్నప్పటి నా వెడ్డింగ్ అప్పటికి కూడా నాకు ప్రాపర్గా బ్లౌజ్ డిజైన్స్, శారీస్ గురించి, వాటి ప్యాటర్న్స్ నాకే సెట్ అవుతాయని నాకు తెలియదు. బికాజ్ అప్పటి వరకు చాలా తక్కువ నేను శారీస్ వేసుకునింది, 1-2 వేసుకున్నాను, బట్ అవి కూడా చాలా క్యాజువల్ వేర్ అనమాట. అందుకే ఇంతకుముందు చూపించిన గ్రీన్ అండ్ పింక్ హాఫ్ శారీ కూడా అంత ఫ్లాప్ చేసుకున్నాను. దీనికి బ్యాక్ సైడ్ ఇలా నెట్ వచ్చింది. సో ఇదే కొంచెం కలర్ ఫేడ్ అయినట్టు అనిపిస్తుంది నాకు నెట్ మాత్రము, బట్ అంతా బాగుంది. బాటమ్ కూడా కొంచెం కూడా ఎక్కడే కానీ, ఈవెన్ దానికి కుందన్స్ అలా వచ్చాయి కదా, అవి కూడా కొంచెం కూడా కలర్ ఫేడ్ అవ్వలేదు. ఆ నెట్ కొంచెం నాకు ఇదైనట్టు అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ ఆ లెహెంగాలోకి నేను ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. లైక్ అంటే ఈ టైప్లో, ఈ మోడల్లో కావాలి. అండ్ చెప్పాను కదా ఆ బ్లౌజ్ కొంచెం ఫేడ్ అయినట్టు ఉందని చెప్పి, అందులో ఇంకొకటి లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి సో వేరే డిజైన్ చేయించుకున్నాను. గోల్డ్కి గ్రే కూడా బాగుంటుంది కాంబినేషన్ అని. అండ్ నాకు ఇలా గోల్డ్ అండ్ గ్రేలోనే ఫ్యాబ్రిక్ ఉండనమాట, వెళ్ళి చూస్తున్నాను. సో ఇదైతే ప్రాపర్గా సెట్ అవుతుంది లెహెంగాకి అని చెప్పి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ రాయచోట్లో వేదవతి షాప్లో తీసుకున్నాను. నాకు మీటర్ ఎంత అయిందని ఐడియా లేదు. అండ్ బోట్ నెక్ పెట్టించుకున్నాను, ఇలా బ్యాక్ సైడ్ జిప్ పెట్టించుకున్నాను. కింద ఇలా చిన్న ప్రిల్ వచ్చేలాగా ఫ్లవర్లా అలా పెట్టించాను అనమాట. ఆ డిజైన్ ఏమంటారో నాకు ఐడియా లేదు. అయితే ఈ బ్లౌజ్ పెద్ద బిస్కెట్ అయిపోయింది. సో కొంచెం కూడా క్లాత్ పెట్టలేదు అనమాట ఎక్స్ట్రా వాళ్ళు. నాకేమో అది ఫిట్ అవ్వట్లేదు అసలు. వాళ్ళు స్టిచ్ చేసినప్పుడే లైట్గా టైట్ ఉండే, బట్ అప్పుడు మేనేజ్ చేసేలా ఉండే కానీ ఇప్పుడు అసలు పట్టట్లేదు. బాడీ అంతా ఓకే, స్లీవ్స్ అయితే అస్సలు ఎక్కట్లేదు. అలా ఉంటుంది బొటిక్ వాళ్ళతో. నెక్స్ట్ ఈ దుపట్టా కూడా ఆ డ్రెస్కే వచ్చిందనమాట. నా ఫేవరెట్ దుపట్టా ఇది. అసలు సింపుల్గా చాలా బాగుంటుంది, క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అండ్ వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది. నేను నా చాలా డ్రెస్సెస్కి యూస్ చేశాను ఈ దుపట్టా. అండ్ ఇది సెట్ అయ్యేలా నాతో డ్రెస్సెస్ చాలా ఉన్నాయన్నమాట వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. నెక్స్ట్ ఇంకో దుపట్టా సెట్ చేసుకున్నాను, బికాస్ టాప్ చేంజ్ చేశాను కదా. సో దుపట్టా కూడా చేంజ్ చేస్తే ఓవరాల్ లుక్ చేంజ్ అవుతుంది అని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను. సో ఇది రాయచోట్లోనే తీసుకున్నాను, గోల్డ్ కలర్లో కావాలని చెప్పి వెళ్ళాను. అక్కడ ఉన్న వాటిల్లో నాకు ఇదే నచ్చింది అనమాట, సో తీసుకున్నాను. అండ్ ఇది ఒకవేళ దుపట్టాలో వద్దనుకుంటే డ్రెస్లో అయినా స్టిచ్ చేయించుకుందామని తెచ్చుకున్నాను, బట్ డ్రెస్కి అయితే అస్సలు చేయించలేము, కుచ్చుకుంటుంది. సో దుపట్టాకి అయితే బాగా సెట్ అయింది. నెక్స్ట్ ఈ లెహంగా రెడ్ అండ్ వైట్ లెహంగా. అండ్ ఈ బాటమ్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నాకు మా పిన్ని తీర్చింది. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రాక్ కుట్టించుకుందామని చెప్పి తీసుకున్నాను ఫ్యాబ్రిక్, బట్ ఎందుకో లెహంగా స్టిచ్ చేయించుకోవాలనిపించింది. అండ్ ఇంట్లో ప్లెయిన్ది రెడ్ క్లాత్ కూడా ఉండే, సో అందుకే అది టాప్ కుట్టించుకొని ఇది బాటమ్ బాగా సెట్ అవుతుందని చెప్పి సో లెహంగానే స్టిచ్ చేయించుకుందామని ఫిక్స్ అయ్యి ఇది లెహంగా స్టిచ్ చేయించాను. నాకు ఇలా ఫ్లోరల్లో ఉండేవి అయితే చాలా ఇష్టము. అందులో వైట్ మీద ఇలా ఫ్లవర్స్ అంటే నాకు చాలా నచ్చింది అనమాట. ఇది చూస్తూనే నచ్చి నేను తీసుకున్నాను.
ఈ ఫ్యాబ్రిక్ తిరుపతిలో తీసుకున్నాను. మీటర్ కాస్ట్ నాకు ఐడియా లేదు. బికాజ్ ఇది తీసుకొని కూడా చాలా డేస్ అయింది. బట్ ఓన్లీ 1 టైం వేశాను అంతే. సో అది కూడా ఎందుకని నేను రీజన్ చెప్తాను. నార్మల్ లెహెంగా అంతే, ఏం డిఫరెంట్‌గా స్టిచ్ చేయించలేదు. సో ఇలా బెల్ట్‌లా పెట్టించాననమాట. అండ్ సైడ్ జిప్ పెట్టించాను అండ్ థ్రెడ్స్ కూడా పెట్టారు. ఇది నేను రాయచోట్లోనే స్టిచ్ చేయించుకున్నాను. రెగ్యులర్‌గా స్టిచ్ చేయించుకునే బొటిక్‌లోనే. సో ప్రాపర్‌గా సెట్ అయిందనమాట. నాకు నీట్‌గా ఫిట్ అయింది. నెక్స్ట్ బ్లౌజ్ సేమ్, ఇది కూడా ఆర్గాంజా ఫ్యాబ్రికే బట్ ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ రెడ్ క్లాత్ ఉందని చెప్పాను కదా ఇంట్లో, అది తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. రెగ్యులర్ అంతే, నెక్ అయితే బోట్ నెక్ పెట్టించుకొని కీ హోల్ పెట్టించుకున్నాను. అండ్ స్లీవ్స్ ఇలా బెల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను అనమాట. రెడ్ కలర్ది నెట్ వేయించుకున్నాను స్లీవ్స్కి. అండ్ నెక్ చూసారు కదా, బోట్ నెక్ చెప్పాను కదా. అండ్ ప్రిన్స్ కట్ పెట్టించుకున్నాను. నేను ఎప్పుడు ప్రిన్స్ కట్ సెల్ఫే పెట్టించుకుంటాను, అది చెప్పా కూడా మర్చిపోయి ఇలా ఆపోజిట్ కలర్ పెట్టారు. నాకు ఆపోజిట్ నచ్చదు, ఎప్పుడు సెల్ఫే ప్రిఫర్ చేస్తాను. సెల్ఫ్ పెట్టించుకుంటే బ్లౌజ్ వేరే దేంతో అయినా పేర్ చేసుకోవచ్చు అండ్ చూడ్డానికి కూడా అలానే బాగుంటుంది. నాకు ఇలా ఆపోజిట్ నచ్చదనమాట. అండ్ బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ కీ హోల్ పెట్టించాను. నెక్స్ట్ ఈ దుపట్టా నేను సెపరేట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు అలానే వేసుకున్నాను అనమాట. దుపట్టా ఏం తీసుకోలేదు. తర్వాత నాకు పేర్ చేసుకోవాలనిపించింది, అందుకు తీసుకున్నాను. బట్ నాకు ప్రాపర్గా సెట్ అయినట్టు అనిపించలేదు. దుపట్టా అయితే సెట్ అవుతుందనే తీసుకున్నాను, బట్ నాకు అంత అనిపించలేదు. సో అందుకే నేను ఈ లెహంగా మళ్ళీ వేయలేదనమాట. సో దానికి ప్రాపర్గా సెట్ చేసుకోవాలి, లేదా ఇన్ కేస్ ఇదే దుపట్టా వేసి ఒకసారి కంప్లీట్గా ట్రై చేయాలన్నమాట. నేను అసలు ట్రై కూడా చేయలేదు. ఒకసారి వేసుకొని చూడాలి సెట్ అవుతుందా అవ్వదా అని. అండ్ దుపట్టా అయితే నాకు చాలా నచ్చింది, రెగ్యులర్వే కానీ బట్ ఈ క్లాత్ అంతా సాఫ్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఈ లెహెంగా నా బర్త్డే కోసం తీసుకున్నాను. అండ్ లాక్డౌన్లో బర్త్డే కోసం అనమాట. నేను ఎక్కడికి వెళ్ళలేను కదా అప్పుడు. సో రాయచోట్లోనే కొన్నాను. అండ్ రాయచోట్లో రాజేశ్వరి షాప్లో కొన్నాను. రాయచోట్లో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఐడియా ఉంటుంది ఆ షాప్. ప్రైస్ అరౌండ్ 2100 అలా పడ్డది. లాక్డౌన్ అంటే కంప్లీట్ లాక్డౌన్ ఉన్నప్పుడు కాదు, బట్ కొంచెం షాప్స్ ఓపెన్ చేస్తుండే అప్పుడు, ఈ టైం నుంచి ఈ టైం వరకు అని. సో అప్పుడు వెళ్ళి తీసుకున్నాను. అండ్ చాలా ట్రై చేశాను, చాలా చూశాను, బట్ నాకు ఇదే కొంచెం బెటర్ అనిపించింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుండింది. అండ్ మోడల్ అంతా నచ్చి తీసుకున్నాను. సో లెహెంగా అంతా ఇలా చెక్స్ వచ్చిందనమాట, చెక్స్ మోడల్లో వచ్చింది. అండ్ గోల్డిష్ ఎల్లో కలర్లో. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ మరూన్ కలర్లో వచ్చింది. అండ్ ఫ్రంట్ ఇలా నెక్కి ఫుల్ వర్క్ వచ్చిందనమాట. యాక్చువల్లీ బ్లౌజ్ నాకు చాలా నచ్చింది. బ్లౌజు దుపట్టా చాలా నచ్చాయి అనమాట. సో దానికోసమనే ఈ లెహంగా తీసుకున్నాను. అండ్ స్లీవ్లెస్ వచ్చింది. నేను అటాచ్ చేయించుకున్నాను, లైక్ షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. ఈ లెహంగా మొత్తం ఫుల్ స్టిచ్డ్ వచ్చింది. సో నేనేం ఆల్టరేషన్ అంతా చేసుకోలేదు, కరెక్ట్గా సరిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్ హై నెక్ వచ్చింది అండ్ థ్రెడ్స్ వచ్చాయి. నెక్స్ట్ దుపట్టా అయితే నాకు చాలా నచ్చింది, చెప్పాను కదా. అండ్ ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ సింపుల్గా ఉందన్నమాట. ఏ డ్రెస్సెస్కైనా మనం పేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ దుపట్టానైతే నేను అమ్మ ఫుల్గా యూస్ చేసేసాము. సో ఇలాంటివి సెపరేట్ దొరికితే తీసుకోవాలి. నెక్స్ట్ ఈ హాఫ్ శారీ, ఇదైతే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ బ్యాక్ది. మా మామ రిసెప్షన్కి వేసుకున్నాను. సో అప్పటి నుంచి అలానే పెట్టుకున్నాను అనమాట. నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఇది. అండ్ ఇది తిరుపతిలో తీసుకున్నాను, ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటాను. అండ్ ప్రైస్ 5000 అలా అయింది. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, నెట్ అనమాట. ఫుల్ లెహెంగా అంతా నెట్టే, సాఫ్ట్ నెట్. మంచిగా గ్రాండ్ ఉంటుంది చూడడానికి కూడా. ఈవెన్ వేసుకునేకి ఆ గేరా కానీ అంతా చాలా బాగుంటుంది అనమాట. కింద చూసారా డిజైన్ అంతా వెల్వెట్లో వచ్చింది. అండ్ లేస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలాంటి లేస్. సో ఆ లేస్ వచ్చిందనమాట కిందంతా. ఇది నా ఫస్ట్ హాఫ్ సారీ అనుకుంటాను. మోస్ట్లీ అంతకుముందు లంగా జాకెట్ వేసాను కానీ హాఫ్ సారీ నేను ఎప్పుడు వేసుకోలేదు. సో మామ రిసెప్షన్ కనే ఫస్ట్ టైం తీసుకున్నా, అందుకే నాకు కొంచెం స్పెషల్ అనమాట ఇది. అందుకే అలానే పెట్టుకున్నాను అన్ని ఇయర్స్ అయినా. అండ్ ఈ డోరీస్ నేనే వేయించుకున్నాను అనమాట సెపరేట్గా, డ్రెస్కి ఏం రాలేదు. సో మ్యాచింగ్ అవుతుందని ఆ 2 వేయించాను. మోస్ట్లీ 1 or 2 టైమ్స్ వేసాను అంతే. మామ రిసెప్షన్కి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఫ్రెషర్స్ ఉంటే దానికి వేసుకున్నాను అంతే. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అసలు వేయలేదన్నమాట. అండ్ అవి కుందన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, చాలా ఇయర్స్ అయింది కదా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చింది. అండ్ కంప్లీట్ వెల్వెట్ అనమాట, ప్లెయిన్ వెల్వెట్ వచ్చింది బ్లౌజ్. పైన డిజైన్ అంతా అమ్మమ్మ చేయించింది. సో ప్లెయిన్ బాగుండదులే, సింపుల్ అయిపోతుంది మరి అని చెప్పేసి సో నెక్కి స్లీవ్స్కి ఇలా స్టోన్స్ వేయించింది. అప్పట్లో ట్రెండ్ కదా ఇలా. నేనైతే ఫస్ట్ ప్లెయినే స్టిచ్ చేయించుకున్నాను, అలానే బాగుంది అని చెప్పి. బట్ అది వెరీ సింపుల్ అయిపోయిందని చెప్పేసి కొంచెం అమ్మ మీద ఒకటి వేయిద్దాము బాగుంటుంది అని చెప్పి ఇలా వేయించింది అనమాట. సో బాగుండే ఇలా వేసాక కూడా, సింపుల్గా అలా వేయించింది అంతే. అండ్ బ్యాక్ సైడ్ కూడా నెక్కి ఇలా స్టోన్స్ పెట్టించింది అంతా.
అండ్ అప్పుడు నాకు బ్లౌజెస్ కానీ ఆ వర్క్, ఆ డిజైన్స్ అంత ఐడియా కూడా లేవనమాట. సో, వాటిలో నేను అంత అప్డేట్ ఉండేదాన్ని కాదు. బికాజ్ చాలా తక్కువ నేను ట్రెడిషనల్ వేర్ వేసేదే తక్కువ అప్పట్లో. సో, ఇంట్లో వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి వేయించేవాళ్ళు. అండ్ డోరీస్ ఇలా సెపరేట్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. నెక్స్ట్ దుపట్టా గ్రీన్ వచ్చింది అండ్ 3 డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. అండ్ ఈ దుపట్టా అయితే చాలా సాఫ్ట్ ఉంటది. ఇది కూడా సాఫ్ట్ నెట్టే. అండ్ దుపట్టా అంతా ఇలా చిన్న చిన్న కుందన్స్ వచ్చాయి. అండ్ బార్డర్‌కి లేస్ వచ్చిందనమాట. సింపుల్‌గా బావుంటది. అండ్ క్యారీ చేయడం కూడా ఈజీ. సో, అలా క్యారీ చేసేకి ఈజీగా ఉంటదని చెప్పి ఇలాంటివి తీసుకొచ్చారు నాకు. బికాజ్ ఫస్ట్ టైమ్ వేస్తున్నాను కదా! హెవీగా ఉన్నా నేను క్యారీ చేయలేను. అండ్ హ్యాండిల్ చేయలేను అవంతా. అండ్ ఈ దుపట్టా అయితే నేను వేరే హాఫ్ సారీస్‌తో కూడా పేర్ చేసుకున్నాను. ఇప్పటికి నీట్‌గా ఉందనమాట దుపట్టా అయితే. అన్ని ఇయర్స్ అయినా అది నీట్‌గా ఉంది. అలానే ఏం డ్యామేజ్ అంతా ఏం లేకున్నా. సో, వేరే ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చు అని అలానే పెట్టాను. కింద పూస మాత్రం అంతా కలర్ పోయింది. దానికి చుట్టూ ఇలా పూసొచ్చిందనమాట. అదంతా తీర్చేద్దాం అనుకుంటున్నాను. బార్డర్ ఉంచేసి చివర్లో ఉన్న పూస మాత్రం ఆ లేయర్ ఒక్కటి తీర్చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అదంతా తీసేసి అలానే ప్లెయిన్ ఉంచినా కూడా బావుంటది సింపుల్‌గా. నెక్స్ట్ నా ఫేవరెట్ లంగా జాకెట్ అనమాట. ఇది కూడా చాలా ఇయర్స్ బ్యాక్ స్టిచ్ చేయించింది. అమ్మ చాలా ఇష్టంగా చేయించిందనమాట. సో, నాకు మెమరీగా ఉంటది అండ్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎక్కువ యూజ్ చేయలేదు. బట్ ఇన్ని డేస్ అయినా ఎంత నీట్‌గా ఉంది తెలుసా? అండ్ అక్కడ పూస వేయించాము. అది కూడా కలర్ పోలేదు. అలానే ఉంది. ఆల్మోస్ట్ 13, 14 ఇయర్స్ అయిపోతుంది ఇది తీసుకొని కూడా. బట్ స్టిల్ అలానే ఉందనమాట. నెట్ సెపరేట్ అండ్ లోపల క్లాత్ సెపరేట్ తీసుకున్నామనమాట. 2 సెపరేట్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. నెట్ ఇలా పైన పెట్టి అండ్ మిడిల్ ఇలా కట్ పెట్టించుకున్నాను. నేను లంగాకంతా ఇలా కట్ పెట్టించుకొని లోపల క్లాత్ వేయించుకున్నాను. అండ్ ఆ క్లాత్ కూడా షైనింగ్‌గా ఉంది చూసారా? బాక్సెస్ వచ్చి. యాక్చువల్లీ అమ్మ స్టిచ్ చేయించింది. నేను కాదు ఆ మోడల్ అంతా చెప్పి. సో, ఇది కూడా 1 ఆర్ 2 టైమ్స్ వేశాను అంతే. అలానే ఉంది. మా మన్వికి వేద్దామని చెప్పి అలానే పెట్టాను. మెయిన్‌గా ఈ డ్రెస్ మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ నాకు మెమొరీలా ఉంటదని చెప్పి. నెక్స్ట్ నాతో ఈ డ్రెస్ ఉంటదో లేదో తెలీదు. బట్ వీడియోలో ఎప్పుడు చూసుకున్నా నాకు ఉంటది కదా! ఇలా స్టిచ్ చేయించుకున్నాను, ఇలా ఉండేది అని చెప్పి. అండ్ థ్రెడ్స్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టారు అడ్జస్ట్ చేసుకునేకి ఫ్రంట్ సైడ్ ఆడ్‌గా కనిపించకుండా. నెక్స్ట్ బ్లౌజ్ ఇలా ఫుల్ లెంత్ బ్లౌజ్ అనమాట ఇది. చెప్పాను కదా! లంగా జాకెట్ అని చెప్పి. సో, క్లాత్ వచ్చి బ్లౌజ్‌కి పెట్టించుకున్నాను అంతా ఇలా. అండ్ నెట్ క్లాత్ స్లీవ్స్‌కి వేయించుకున్నాననమాట. అండ్ పూస చూసారా? బ్లౌజ్ అంతా పెట్టించాను. ఇలా నెక్‌కి, స్లీవ్స్‌కి అలా కిందంతా. అండ్ స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. అప్పట్లో ఎక్కువ ట్రెండ్ ఉంటుండే పఫ్ స్లీవ్స్ అండ్ నాకు కూడా చాలా ఇష్టము. అండ్ పూస చూసారా? అసలు కలరే పోలేదు. ఇప్పటికీ అలానే ఉంది. సో, అప్పుడు ఏవైనా మంచిగా క్వాలిటీగా ఉంటుండే ఇప్పుడుతో కంపేర్ చేస్తే. సో, ఇవంతా అప్పుడు మోడల్సే అనమాట. అప్పుడు ఇవన్నీ ట్రెండింగ్ మోడల్స్. అండ్ బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ పెట్టించుకున్నాను. అండ్ హుక్స్ బ్యాక్ హుక్స్ అనమాట. ఇలా కంప్లీట్ మొత్తం బ్లౌజ్ అంతా ఇలా హుక్స్ వచ్చాయి. So guys, thank you for watching my video. Hope you like the video and don't forget to like, share and subscribe to my channel. Nenu Pranati Kiran. Bye guys. See you